హాయ్ అండి. ఈరోజు చికెన్ నూడిల్స్ ఎలా చేసుకుందాం చూద్దామండి. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యాక మనకు ఎంత కావాలండి నూడిల్స్ వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టాక జాలి గిన్నెలు వేసి ఇలా వాటర్ వేసుకోవాలండి. కూలింగ్ వాటర్ వేయలేదండి, నేను నార్మల్ వాటర్ వేసాను. ఒక 2 స్పూన్ల పైన ఆయిల్ వేసానండి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక క్యాప్సికమ్ అండి, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసానండి. క్యాబేజీ, బీన్స్ కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అండి, ఫ్రై చేసిన చికెను చిన్న చిన్న ముక్కలుగా చేశాను. కొత్తిమీర, పుదీనా అండి, కరివేపాకు వేసాను. లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఉడకబెట్టుకున్న నూడిల్స్ అండి, నేను ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టలేదండి, నార్మల్గా ఇలా పెట్టేసాను. పక్కన టమాటా సాస్ అండి, చూసి తగినంత వేసుకోవాలండి. సోయా సాసు, చిల్లీ సాస్ అండి, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాల్ట్ అండి తగినంత. కారం మనం తినేదాన్ని బట్టి చూసి కారం వేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం తక్కువైతే నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసానండి. ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా బాగుంటుంది అండి, టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో చికెన్ నూడిల్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసానండి. ఉల్లిపాయలు వేసుకొని తినొచ్చండి.